అమెరికాను డెవిన్ తుఫాను వణికిస్తోంది. కాలిఫోర్నియా, గ్రేట్ లేక్స్, మిడ్ అట్లాంటిక్, నార్త్ ఈస్ట్ లో జనజీవనం స్తంభించింది. మంచు కరిగి పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ఈ వింటర్ స్ట్రోమ్ క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్ కు ప్రభావం చూపుతోంది. స్వస్థలాలకు చేరుకోలేక వేల సంఖ్యలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇటు రోడ్లపై ట్రాఫిక్ నెమ్మదించింది. It swept inland over the greater Los Angeles area, dumping 6 inches of rain, with up to 18 inches in the mountains, washing out some roads, spurring evacuations and some shelter-in-place orders. But forecasters said the coming drier weather should... మరోవైపు డెవిన్ దాటికి యుఎస్ లో విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. ఇయర్ ఎండ్ ట్రిప్స్ కు ప్లాన్ చేసుకున్న జనాలకు అమెరికన్ ఎయిర్లైన్స్ షాక్ ఇస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 1800 విమానాలను రద్దు చేశాయి ఎయిర్లైన్స్ సంస్థలు. మరో 22,349 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే రాగల 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని ప్రకటించాయి. దీంతో పలు విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. Potential delays or cancellations. Airlines in the United States have canceled or delayed thousands of flights during peak.